చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పొత్తుపై చర్చలు కొలిక్కొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు పార్టీల అధినేతలు అభ్యర్థుల రెండు జాబితాతో పాటు బీజేపీతో పొత్తు అంశంపై ఇప్పటికే చర్చించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను హత్య చేయించింది జగనే అని, అతనికి ఓటు అడిగే హక్కు లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. తప్పును కప్పిపుచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఎంపీ టికెట్ కోసం హతమార్చినట్లు దస్తగిరి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ కాలాన్ని ఏపీ ప్రభుత్వం తగ్గించింది. 2 ఏళ్ల గరిష్ట పరిమితిని 1 ఏడాదికి తగ్గిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ ఇతర విభాగాల విచారణ సస్పెన్షన్ కేసులపై 4 నెలలకోసారి సమీక్ష చేయాలని పేర్కొంది. అన్ని విభాగాలు, కలెక్టర్లు ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో పేదలకు కోట్లాది ఇళ్లు కట్టించిన ప్రధాని మోదీకి సొంతిల్లే లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మోదీదే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కొడుకునో కూతురునో సీఎంగా చేయడానికి పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారన్నారు. బహిరంగంగా మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ప్రధాని మోదీపై ఆయన దురదృష్టవంతుడు అని, పిక్ పాకెట్ అంటూ రకరకాల విమర్శలు చేశారు. ఢిల్లీ హైకోర్టులో ఆదేశాల మేరకు ఈసీ రాహుల్ గాంధీకి సూచనలు చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరించాల్సిన తీరుపై జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని సూచించింది. బీసీలకు ఎంతమంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని నారా చంద్రబాబు ప్రకటించారు. బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు మాట్లాడుతూ 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేసే అర్హత లేదని, అయితే ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు జనాభానే ఆస్తి అని వ్యాఖ్యానించారు. బీసీల డిఎన్ఏలోనే టీడీపీ ఉందని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తొలి సమావేశం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం తొలి జాబితా కింద రాష్ట్రం నుంచి 8-10 పేర్లు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈయంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. రాష్ట్ర అసెంబ్లీకి 2-3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ ఎన్నికల సంఘాన్ని కోరడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. దొంగ ఓట్లు వేయడం సులభతరం అవుతుందని అలా జగన్ భావించి ఉంటారని ఆరోపించారు. టీడీపీ, జనసేనతో బీజేపీ జట్టు కడితే ఈ రౌడీ వేషాలు వేయడానికి కుదరదని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి, 9న రెండో శనివారం, 10న ఆదివారం కావడంతో వరుస సెలవులు రానున్నాయి. అలాగే ఈ నెల 25న హోళీ, 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ ని ప్రకటించడంపై హరిరామ జోగయ్య స్పందించారు. జనాభాలో 52% ఉన్న బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదేనన్నారు. జనాభాలో 25% ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో కాపు డిక్లరేషన్ ని కూడా చేర్చాలని డిమాండ్ చేశారు.